స్వీట్ కార్న్లో బీటా కెరటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరం అయ్యే విటమిన్ ఏని అందిస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచడానికి స్వీట్ కార్న్ ఉపకరిస్తుంది. ఫైల్స్ మరియు మలబద్ధకంతో బాధపడుతున్న వారికి ఈ స్వీట్ కార్న్ మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. స్వీట్ కార్న్లో ఉండే విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్లు రక్తహీనతకు చెక్ పెడతాయి. ఇవే కాదండోయ్, మరెన్నో రకాల ప్రయోజనాలు ఉన్న ఈ స్వీట్ కార్న్తో మనం ఇవాళ ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నాం. ఓన్లీ స్వీట్ కార్న్ కాదండి, మనము చాలా రకాల వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇందాక వీడియోలో చూశారు కదండి, స్వీట్ కార్న్ని అలా పీల్ చేసుకోవాలి. అలాగే కొన్ని స్వీట్ కార్న్ని డైరెక్ట్గా అలానే యాడ్ చేసేస్తున్నానండి. తినేటప్పుడు టేస్ట్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని తురిమేసుకొని ఇక్కడే యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. సో ఎమ్మీ రెసిపీ అయితే మన కోసం రెడీ అయిపోతుంది. ఏవే అనుకుంటున్నారా? అసలైంది ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. అదేంటో గెస్ చేయగలరా? ఆనియన్. సో ఆనియన్ లేకుండా మ్యాక్సిమం మనము ఏ రెసిపీని కూడా ట్రై చేయం కదా. సో ఇన్ కేస్ ఎవరైనా ఫాస్టింగ్ చేసేవాళ్ళు లేదా ఉల్లి వెల్లుల్లి వద్దనుకునే వాళ్ళు ఈ ఉల్లిపాయని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కారపొడిని, మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా కారపొడిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా. సో చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చండి. ఇవే ఇంగ్రీడియంట్స్ మనకి సరిపోతాయి. సో వీటిని మనము మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కదా. సో ఇంకా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా మీరు ఒక చుక్క నీళ్ళు కూడా వాడకుండా చక్కగా కలపండి. ఎందుకంటే వెజిటేబుల్స్లో ఉన్న మాయిశ్చర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. సో నాకు పిండి ఇంకొద్దిగా లూజ్గా అనిపించిందండి. అందుకే మరి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అలాగే శనగపిండి కలిపి తీసేసుకుంటున్నాను. ఇలా మీరు పిండిని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ లూజ్గా అనిపిస్తే అది కొంచెం గట్టిగా అవ్వడానికి సరిపడా బియ్యం పిండి శనగపిండిని యాడ్ చేసుకొని ఇలా గట్టి ముద్దలాగా మనం దీన్ని తయారు చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా గ్రీస్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు చేతికి కూడా కొద్దిగా నూనెను రాసుకోండి, ఎందుకంటే చేతికి అంటకుండా ఉంటుంది. ఇది ప్రతిసారి రాసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ కొంచెం మనము చేతికి అప్లై చేసుకుంటే చాలు. ఇలా చిన్న బాల్ సైజు ముద్దలో పిండిని తీసేసుకొని మన స్వీట్ కార్న్ కట్లెట్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుందాం. చేతిలో వేసుకొని చక్కగా ప్రెస్ చేసుకుంటే కట్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. సో చుట్టూ ఏదైనా క్రాక్స్ వచ్చాయి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే మనకు చుట్టూ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా స్వీట్ కార్న్ కట్లెట్ అనేది రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఇదే స్టేజ్లో మీరు ఇలాగే తీసుకెళ్ళి ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినటం కంటే కూడా ఇలా స్టీమ్ చేసుకొని తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకోసమే నేను వీటిని స్టీమ్ చేసుకోబోతున్నాను. ఇలా అన్నింటినీ కూడా చక్కగా ఇడ్లీ పాత్రలోకి అమర్చుకోవాలి. ఇలా స్టాండ్లో అన్నీ కూడా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ ఎలా పెట్టుకుంటాము మనము, ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు వేసుకొని దానిపైన ఇలా ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మనము ఆవిరి పైన వీటిని ఉడికించుకోవాలి. సో ఇలా చేయటం వల్ల మనకు అందులో ఉన్న పోషకాలు అనేవి చక్కగా అందుతాయి. చూస్తున్నారు కదండి, ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు మనము ఆవిరికి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. వావ్, చక్కగా ఉడికిపోయాయండి. చాలా చాలా చక్కగా మనకు రెడీ అయిపోయాయి. సో వీటిని మనం తీసుకొని ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 4 to 5 డేస్ మనము స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి. సో మనం అలాగే ఎందుకు తింటాం, మరింత టేస్ట్ని దీనికి యాడ్ చేసేద్దాం.
మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ నచ్చుతుందో లేదో నాకు తెలియట్లేదండి. మీరు ఒక్క లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది కదా! సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మన కట్లెట్‌ని వేసేసుకొని చక్కగా వేయించుకోండి. మీరు రేపే లేదా ఇవాళ ఈవినింగే ఈ స్నాక్‌ని ఖచ్చితంగా ట్రై చేస్తారు అనే అనుకుంటున్నానండి. సో, కొంచెం సేపు మనం వేయించుకున్న తర్వాత వీటిని కొద్దిగా అటువైపు కూడా వేయించుకుందాము. చక్కగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్‌గా మనం బయట ఫ్రోజెన్ ఫుడ్స్ తెచ్చుకుంటాం కదా! ఇలాంటివి. అవి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇంటిల్లిపాదికి కడుపు నిండా చక్కగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా అటు ఇటు మనము టర్న్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయండి. వీటిని మనము ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదండీ! వాటిని కూడా ఇదే ప్యాన్‌లో ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా ఉన్న ఆయిల్‌తోనే మనము వీటిని ఫ్రై చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసిన సైజులో ఒక 10 కట్లెట్స్ అయ్యాయండి. సో, మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదా! రోజు ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అడుగుతున్నారు. అప్పటికప్పుడు చేయాలి అంటే మనకు టైం ఉండకపోవచ్చు, లేదా ఓపిక కూడా ఉండకపోవచ్చు. ఇలా స్నాక్స్ చేసి పెట్టుకోండి. మీకు 3 నెలలైనా సరే క్రిస్పీగా ఉంటాయి. సో, మనము ఈజీగా ఎంతో చక్కగా చేసేసుకోవచ్చండి. చాలామంది అనుకుంటారు కదా, చూపిస్తారు కానీ వీడియోలో మేం చేస్తే రావట్లేదు అని చెప్పి. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా మంచి టిప్స్తో ఈ వీడియో మీకోసం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడని పెట్టుకొని ఇందులో 1 కప్పు శనగపిండిని వేసుకొని చక్కగా జల్లించుకోవాలి. తర్వాత అరకప్పు పొడి బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వాము పొడి, 1 టీ స్పూన్ కారప్పొడి, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళని వేసుకున్నారంటే మరీ జోరుగా అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఇలా కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఎందుకు అంటే మనం చేసుకునే చెక్కిలాలది ఉంటుంది కదండి, దానికి ఉన్న హోల్స్ చాలా చిన్నవి కాబట్టి గట్టిగా కలుపుకుంటే దిగడానికి చాలా కష్టమవుతుంది. అందుకోసం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మేము చెక్కిలాల చుట్లు అంటామండి. సో, ఈ హోల్స్ ఉన్నది తీసుకోవాలి. దీనికంటే ఇంకొంచెం చిన్నవైతే బాగానే ఉంటాయి కానీ నా దగ్గర మరీ చిన్నవి లేదా ఈ సైజే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను. తర్వాత మరీ చిన్నది పెట్టుకొని చేసుకుందాము. ఇప్పుడు ఈ చెక్కిలాల చుట్లకి పిండి అతుక్కోకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ని లోపల గ్రీస్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని వేసి తిప్పుతూ ఉంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ కూడా నూనెని అప్లై చేసుకున్నానండి. ఆ తర్వాత దీనికి కూడా కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి దీనికి. ఓకేనా? ఇప్పుడు ఈ చెక్కిలాల చుట్లలోకి మనం కలుపుకున్న పిండిని పెట్టుకొని చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసుకొని అంటే మూతను పెట్టేసుకొని ఒక్కసారి ఇలా నొక్కారంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోండి. పిండి ఇలా వేయంగానే నురగలు కొక్కుతూ బుడగలతో పైకి వస్తుంది అంటే మనకు ఆయిల్ వేడైందని అర్థం. ఆ తర్వాత మనము ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా మనము కారాల చుట్లతో చెక్కిలాల చుట్లతో డైరెక్ట్గా
నూనెలోనే మనం వేసేసుకుంటామండి. సో మీరు లోలో పెట్టుకుంటేనే మన చేతికి అనేది వేడి తగలకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చుట్లు తిప్పారు అంటే మాత్రం మన చేతికి సెగ తగిలి మండుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొద్దిసేపు మనము లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీరు దీన్ని వేయించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్ మార్చేసానమాట. చిన్నది చెప్పాను కదా, సన్నని కారపూస ప్లేట్ ఉంది అని చెప్పి ఇప్పుడు నేను దాన్ని పెట్టేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇలా ఇంత సన్నగా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇంత సన్నగా హోల్స్ ఉన్న దాంట్లో మనకి చాలా సన్నగా వస్తుంది కారపూస. కాకపోతే చిన్న చిన్న పిల్లల కంటే మా శ్రీకర్ లాంటి పిల్లలకి ఇవ్వడానికి ఈ సైజు ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో ఇలా చూసారా, చుట్టూ కూడా మనకు బుడగలు ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది ఆయిల్. అంటే మనకి ఇది చక్కగా పిండి లేకుండా కరకరలాడుతూ వేగిపోయిందని అర్థం. అప్పుడు మనం దాన్ని తీసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు చాలా సన్నని కారపూస వేసుకుంటున్నాము. ఈ సన్నని కారపూస వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎందుకు అంటే ఇది చాలా సన్నగా వచ్చాయి కదా చుట్లు, కాబట్టి ఆయిల్లో త్వరగా వేగిపోతుంది. సో ఎక్కువసేపు అంటే మనము ఇంకా కాలలేదేమో అని చెప్పి కొంచెం టైం వేస్ట్ చేసాము అంటే ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా జస్ట్ కొన్ని నిమిషాల లోపలనే ఇది ప్రిపేర్ అయిపోతుంది. సో మిగిలిన పిండిని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనందరికీ కూడా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా ఈజీగా మనము కచోరీలు ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో మనకు 1 కప్పు మైదా లేదా గోధుమ పిండిని తీసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసి చక్కగా కలుపుకోండి. ఇదంతా కూడా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ మనము పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దను మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోండి. కొద్దిగా సోంపు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగానే వేసానండి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, పెద్ద సైజుది. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని తొక్క తీసి తురిమేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఫస్ట్ అయితే చక్కగా కలిపేసుకుందాము. కలిసిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారపొడి, మీకు కారం ఇంకొంచెం కావాలి అనుకుంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సొంటి పొడి. సొంటి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా కడుపులో అసిడిటీ రాకుండా కాపాడతాయి. అన్నింటినీ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. అంతా కలిసిపోయిందా? ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 అరకప్పు దాకా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. అంతే, మన స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వదిలేద్దాం. ఇప్పుడు మనము పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఎలా రోల్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఇక్కడ నేను 2 రకాల పద్ధతులు చూపిస్తున్నానండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు పిండిని తీసుకొని చక్కగా రుద్దేసుకోండి. చపాతీ సైజు రుద్దేసుకోండి. రుద్దేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెయ్యిని వేసుకొని చక్కగా మీరు స్ప్రెడ్ చేసేసుకోండి. అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి గోధుమ పిండి లేదా మైదా పిండిని ఇలా టీ వడపోసే దాంట్లో వేసుకొని జల్లించినట్లుగా వేయండి. ఇలా వేస్తే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఒకే చోట ఎక్కువగా పడకుండా, ఒక చోట తక్కువగా కాకుండా చక్కగా అంతా కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ టిప్ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 మడతలు వేసేసుకోండి.
ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత అలాగే ముందు ఎలా అయితే జల్లించుకున్నామో అలా జల్లించినట్లు పిండిని చల్లుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక్క ఫోల్డింగ్ వేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనము మళ్ళీ ఈ ప్లేస్లో కూడా ఒక లేయర్ నెయ్యిని రాసేసుకొని ఆ తర్వాత పిండిని జల్లించేసుకొని దీన్ని మనము రోల్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఏదో చూస్తున్నారు కదా చాలా టఫ్ అని అనుకోకండి, చాలా ఈజీ. ఒకవేళ ఇది కష్టం అనిపిస్తే నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తున్నాను, దాన్నైనా ట్రై చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసేసుకుంటే మనకి కచోరీకి రోల్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనము కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో కనిపించాలి అని చెప్పి కలర్ థ్రెడ్ తీసుకున్నాను, కనిపిస్తుందా? సో ఇలా థ్రెడ్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని చక్కగా కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి. సో మనం తీసుకున్న పిండి ముద్దకి 2 కచోరీలకి సరిపడా లేయర్స్ వచ్చేస్తున్నాయి. సో ఒకటి పక్కన పెట్టేసుకొని ఒక దాంతో మనము చక్కగా ఇలా ఏమంటాం కచోరీకి సరిపడా రేకు రుద్దుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఖచ్చితంగా డెఫినెట్గా స్ట్రీట్ స్టైల్లో వస్తాయన్నమాట. మనం ఎలా అయితే బయట తింటాము పొరలు పొరలుగా అలానే ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో అందుకోసం నేను కొంచెం ప్రాసెస్ అనిపించినా కూడా ఈ ప్రాసెస్ని చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టఫింగ్ రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డతోటి, ఆ స్టఫింగ్ని వేసేసుకొని చక్కగా ఇలా చేతులతో క్లోజ్ చేసేసుకోండి. గట్టిగా మధ్యలో నొక్కుకుంటూ పైన మిగిలిన పిండిని తీసేసుకొని ఇలాగే మనము పక్కన పెట్టేసుకుందాం. ఏది అయిన తర్వాత అది వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అన్నీ మనం కచోరీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకొకటి అంటే మనం తీసుకున్న దాంట్లో 2 లేయర్స్ చేసాం కదా, సో నెక్స్ట్ది ఇక్కడ చూపించేస్తున్నాను, ఇలా చూసేయండి. అంతేకాకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఇష్టపడతారు ఇంట్లో. చూడండి, మీకు ఫోల్డింగ్స్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో అని చెప్పి నేను రెండోసారి కూడా ఫోల్డింగ్ ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే పాజ్ చేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోండి. మీరు ఫోల్డింగ్ చెయ్యకుండా కూడా చేసుకోవచ్చండి. నేను దీని తర్వాత చూపించేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి, అంటే గంట కొట్టేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇలా రోల్ చేసుకోవడం పెద్ద టఫ్ ఏం కాదండి, చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా మనము చేసేసుకోవచ్చు. మనకు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి, ఓకేనా? సో కట్ చేయటం కూడా పెద్ద టఫ్ ఏం కాదండి, కరెక్ట్గా మిడిల్ పార్ట్ చూసేసుకొని కట్ చేసుకుంటే చాలు. చూస్తున్నారు కదా, మళ్ళీ మనకు 2 కచోరీలు రెడీ అయిపోతాయి కాసేపట్లో. సో దీన్ని మనం మళ్ళీ రోల్ చేసుకొని స్టఫింగ్ పెట్టేసుకోవటమే. చూడండి, ఇక్కడ సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను. జస్ట్ పిండి ముద్దను కొద్దిగా తీసేసుకొని చక్కగా రోల్ చేసుకున్నానండి. ఇక్కడ నేను మనం ఫోల్డింగ్స్ ఏం వేయట్లేదు, జస్ట్ ఒక రేకు రుద్దేసుకున్నాం పిండి తీసుకొని, ఆ రేకులో ఇలా మనము స్టఫింగ్ పెట్టేసుకొని కచోరీల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు ఏ మెథడ్ కావాలి అంటే ఆ మెథడ్ని చేసేసుకోవచ్చు. ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కచోరీలని ఫ్రై చేసుకోవాలన్నమాట. కాసేపు అయిన తర్వాత మనకు ఒక సైడు చక్కగా దూరగా వేగుతాయి. ఆ తర్వాత మనము ఇంకో వైపుకి తిప్పుకొని చక్కగా
ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కచోరీలు తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదండి చూడటానికి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ చాలా పొరలుగా వచ్చిందనమాట. సో చాలా బాగున్నాయి. మిగిలిన కచోరీలను కూడా రెండో వాయిలో వేసుకొని చక్కగా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇంకేముంది, ఎంతో టేస్టీ అయిన కచోరీలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. సో అల్లం ఫ్లేవర్తో మనము చెక్కల్ని తయారు చేసుకుంటున్నాము. నేను చెప్పే ఈ టిప్స్ మీరు కానీ ఫాలో అయ్యారు అంటే మొదటిసారి చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని మనము నానబెట్టుకోవాలండి. వేరొక బౌల్లో వేసుకొని చక్కగా కడిగేసుకొని మనము వీటిని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకు అంత టైం లేదు ఇప్పుడు నానబెట్టుకొని మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ మనం చేసుకోవాలి అంటే టైం ఉండదు. కాబట్టి నేను దీనికోసం ఒక చిన్న టిప్ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక అంగుళంన్నర ముక్క దాకా అల్లం కూడా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఈ మూడింటిని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం కూడా ఎప్పుడు మనము తొక్క తీసుకొని వంటలలోకి వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, పెసరపప్పు మనకంత టైం లేదు అని అనుకుంటే చక్కగా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక్కసారి అలా వేడి చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు వేడి చేసుకున్నాము అంటే మనకు పెసరపప్పు అనేది త్వరగా నానిపోతుంది. చూస్తున్నారా, ఇలా జస్ట్ అప్పుడప్పుడే ఉడికొచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నానండి. అంతే, చక్కగా పెసరపప్పు నానిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. బియ్యం పిండి, దీన్ని మేము అరపావు అంటాము. ఈ అరపావుతో 3 అరపావుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు కొలతకి వేరే ఏదైనా గ్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదండి, పొడి బియ్యం పిండినే ఇక్కడ వాడుకుంటున్నాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు ఉంది కదా, ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా చక్కగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది వచ్చేసి అందరూ వేస్తారో లేదో నాకైతే తెలియదండి. నేను పిల్లలకి కూడా పెడతాను కదా, అందుకోసం ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా వామును యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక్కసారి కలిపేసుకోండి. ఇవే కాదు, ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అదేంటి అన్నది చెప్పేస్తాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ బాగా వేడిగా ఉన్న నూనెని మనం పిండిలో యాడ్ చేసుకుంటున్నామండి. ఒకవేళ మీ దగ్గర మీగడ, వెన్న ఇలాంటివి ఉంటే అవి ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అది లేదు కాబట్టి వేడి నూనెని వేసుకొని చేయి పెట్టకండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేయి పెట్టుకొని చక్కగా ఇలా మొత్తం కలిపేసుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తీసుకున్నానండి. కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని మొత్తం వేసుకున్నట్లయితే మనకు పిండి లూజ్గా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం కలుపుకుంటే ఇలా చక్కగా ఒక ముద్ద తయారవుతుంది. అది కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండాల్సిన పని లేదు. సో ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే చేతులకు అంటుకుపోయే విధంగా అంత తేమగా కూడా ఉండకూడదు, జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా ఈ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలండి. మనము పెద్దవి కావాలి అనుకుంటే ఈ సైజ్ చేసుకోవాలి, ఇంకొంచెం చిన్నవి కావాలి అంటే కూడా చిన్నవైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 3 రకాల పద్ధతుల్లో ఎలా ఒత్తుకోవాలి అన్నది చూపించేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఒక పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ పైన చక్కగా ఆయిల్ రాసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కవర్ పైన మనము ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద ఉంది కదా చిన్నది, దాన్ని పెట్టేసి చక్కగా చేతులతో కూడా చేసేసుకోవచ్చు. సో చేతులతో చేసుకుంటే లేట్ అవుతుంది లేదా షేప్ రావట్లేదు అని అనుకుంటున్నారా, అయితే మీకోసం ఇక్కడ నేను ఇంకొక పద్ధతిని చూపిస్తున్నాను. చూడండి, ఇలాగే ఇంకొక ముద్దను తీసేసుకొని చక్కగా పైనుంచి ఇంకొక కవర్, అంటే పాల ప్యాకెట్దే అవసరం లేదండి, బటర్ పేపర్ కానీ లేకపోతే మనం ప్రొవిజన్స్ అంటే సరుకులు తెచ్చుకుంటాం కదా అలాంటి కవర్స్ కానీ పెట్టేసుకొని ఇలా ఒక డబ్బా ఏదైనా తీసేసుకొని చక్కగా ఒత్తేయండి. చూసారు కదా, చక్కగా రౌండ్ షేప్లో వచ్చేసిందనమాట.
చూడండి, ఈ చెక్కలు మనము మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాకుండా తట్టుకోవటం అంటాం మేము, అలా చేసుకోవాలి అనమాట, తట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లో వేడి చేసుకున్నానండి. ఇలా టెస్ట్ చేసుకున్నాను, కొద్దిగా పిండి వేసుకొని నూనె కాగింది. ఇప్పుడు మనము ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసుకొని ఒకటొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఒకటి వేసాను కదా, అది తేలి పైకి వచ్చింది. ఆ తర్వాత మరొకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా పైకి వచ్చిన తర్వాత మనము ఇంకొక దాన్ని యాడ్ చేసుకున్నాము. ఇలా మనం మూడింటిని వేసుకొని చక్కగా మీడియం టు అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చెక్కలు ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకు కూడా టర్న్ చేసుకొని మనము ఒక గోల్డెన్ బ్రౌన్, అంటే మరీ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్ కలర్ వచ్చినా సరే తీసేసుకుంటే సరిపోతుంది. మనకు నూనెలో ఉన్నప్పుడు అవి కొంచెం మరీ లైట్గా ఉన్నాయేమో అనిపిస్తుందండి, బట్ తీస్తే మనకి మంచి కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. మిగిలిన పిండి కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను మీతో చెప్పాను కదా, నేను 3 రకాల పద్ధతులు చూపిస్తాను అని చెప్పి. ఇది మూడవ రకం పద్ధతి అండి. చాలా ఈజియెస్ట్ వే అనమాట మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోవటానికి. చాలా ఫాస్ట్గా ఒత్తేసుకోవచ్చు. ఏం లేదండి, ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్లో పెట్టేసుకొని ఒత్తేసుకోవటమే. మనకు ఇందులో కొంచెం పల్చగా కూడా వచ్చేస్తున్నాయి, ప్లస్ మంచి షేప్ కూడా వస్తున్నాయి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది. మీ దగ్గర ఒకవేళ ప్రెషర్ ఉంటే తప్పకుండా దీంట్లోనే ట్రై చేయండి, చాలా బాగా వస్తున్నాయి. ఇదే అనమాట మూడో రకం పద్ధతి. మిగిలిన పిండి అంతా కూడా చక్కగా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఆయిల్లో వేయడం చేత కాకపోతే మీకు ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.